హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయన్నది చూసేద్దాం. నిన్న వీడియోని అయితే చేయడం కుదరలేదు. అవి కూడా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి దాంట్లో కొన్ని మెయిన్వి ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, అయితే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటిగా ఫైజర్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో 1 వీక్ బ్యాకే చెప్పానమాట, కానీ ఇప్పుడు రిమైండర్లా చెప్తున్నాను. ఇది మనకి ఫార్మసీ చేసిన వాళ్ళకు రేపు వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉందన్నమాట 21న. అది కూడా ఫ్రెషర్స్ అనమాట. 2019, 20, 21లో పాస్ అవుట్ అయిన వాళ్ళని వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే ఆహ్వానిస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి జూనియర్ ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారు. వెన్యూ కనుక చూసినట్లయితే మనకి వైజాగ్ లొకేషన్గా ఉంది. పామ్ బీచ్ హోటల్, బీచ్ రోడ్ నియర్ వుడా పార్క్, ఈస్ట్ పాయింట్ కాలనీ, జలారిపేట, విశాఖపట్నం అనమాట. ఫైజర్ వాళ్ళు ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకోండి ఎవరైతే ఫార్మసీ క్యాండిడేట్స్ ఉన్నారో. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి హెట్రో నుంచి వచ్చిందనమాట. ఇది కూడా మన ఛానల్లో 1 వీక్ బ్యాకే చెప్పడం జరిగింది. ఇది మనకి రిమైండర్లో అయితే ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడగలరు. ఇది మనకి 4S డిగ్రీ కాలేజ్లో జరగబోతుందన్నమాట. ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, వేర్ హౌస్, క్యూసీ, క్యూఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్కి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ, ఐటీఐ, ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు, అలాగే డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఏజ్ అయితే మనకి 27 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే తోటపాలెం నియర్ బస్ స్టాండ్, విజయనగరంగా ఉందన్నమాట. డేట్ వచ్చేసి మనకి 25th జరగబోతుంది 9 AM నుంచి 1 PM వరకు. ఆ జాబ్ లొకేషన్ అయితే మనకి వీళ్ళ నక్కపల్లిలోని ప్లాంట్లోనైతే ఉంటుంది జాబ్ లొకేషన్. మనకి మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్జెక్ట్ లైన్గా మీకు కోడ్ 0001 అని మెన్షన్ చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి జుబిలెంట్ బయోసైన్సెస్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా 17th అలాగే 24th జూలై మనకి బెంగళూరు లొకేషన్గా ఈ వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. వన్స్ మీరు కనుక ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసినట్లయితే వీళ్ళు మనకి వర్చువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే డిస్కవరీ కెమిస్ట్రీ అనమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్, లొకేషన్ వచ్చేసి బెంగళూరుగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారనమాట. అది కూడా బయోటెక్నాలజీకి సంబంధించి. లొకేషన్ అయితే మనకి డోల్కా, అహ్మదాబాద్గా ఉంది. నెక్స్ట్ మనం వీళ్ళు అడుగుతున్న పొజిషన్స్, డిపార్ట్మెంట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ అలాగే డిప్యూటీ మేనేజర్ లెవెల్లో మనల్ని అడుగుతున్నారనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీలో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 2 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే మనల్ని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకి పాయింట్స్ వైజ్గా మెన్షన్ చేసి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఒకసారి స్కిప్ చేసి వీడియోని పాస్ చేసి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకు దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇది పూర్తిగా CV సెలెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుందన్నమాట. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి యూనిసాన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే మనకి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. మరి డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ అలాగే ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా అయితే CV సెలెక్షన్ ఫ్రెండ్స్. మరి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయాల్సిన మెయిల్ ఐడి వచ్చేసి career@unisanpharmaceuticals.com అనమాట.
నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి కెమ్వేద లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి R&D సింథసిస్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికి మనం ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి MScలో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా మెడిసినల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే మనకి CRO ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, అది కూడా 1 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇంటర్వ్యూ జరుగుతున్న డేట్ వచ్చేసి 23rd July అని జరిగిపోతుంది, అంటే ఫ్రైడేనా 10 AM నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. నెక్స్ట్ మనం దీనికి కాంటాక్ట్ అవ్వాల్సిన డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. మెయిల్ ఐడి ఇచ్చారు, అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చారు. వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మాత్రం మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి క్యాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు బీ ఫార్మసీ, BSc, ITI, డిప్లొమా అలాగే 12th పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కోసం ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న పొజిషన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే ఎంట్రీ లెవెల్ పొజిషన్ అయితే వీళ్ళు అడుగుతున్నారనమాట. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి సంబంధించి పూర్తిగా అయితే ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ అయితే మనకి ఏమి ఇక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్. అయితే మీరు 2016 నుంచి 2020లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. వీళ్ళు మనకి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, అలాగే మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి అలాగే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఫ్రెషర్స్ని అడుగుతున్నారు, అది కూడా పూణే లొకేషన్గా. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, BSc మరియు లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేషన్ చేసి విత్ PG డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండవలసి ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసి ఉండాలి అన్నమాట, PG డిప్లొమా. నెక్స్ట్ మనం దీనికి ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు ఈజీగా అప్లై చేసినట్లే. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి మెట్రోకెమ్ API ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అది కూడా మన ఈస్ట్ గోదావరిలోని అమలాపురం లొకేషన్గా వీళ్ళు మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ మెట్రోకెమ్ API ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు హైదరాబాద్ లొకేషన్గా అలాగే వైజాగ్ లొకేషన్గా ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు టోటల్గా 125 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. మేల్స్ని అలాగే ఫీమేల్స్ కూడా దీనికి ఎలిజిబుల్ కాబట్టి అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. వీళ్ళు R&D డిపార్ట్మెంట్ అలాగే QC డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారనమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే BSc మరియు MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. BSc వాళ్ళకు 1.8 lakh శాలరీ, అలాగే MSc వాళ్ళకు 1.86 శాలరీ అయితే ఉంటుంది. ఏజ్ అయితే మనకి 28 years లోపే మనకి ఏజ్ అయితే ఉండవలసి ఉంటుందన్నమాట. వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే SKBR PG కాలేజ్ అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. 25th జరగబోతుంది. టైం వచ్చేసి 8 AM నుంచి 4 PM వరకు. మనం ఈ జాబ్ వాకిన్ ఇంటర్వ్యూకి తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. అలాగే వీళ్ళు మనకి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఈ జాబ్ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి చూడండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి యాంథమ్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. ఆల్రెడీ ఇది మన ఛానల్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి రిమైండర్లా ఉంటుందని చెప్తున్నాను. వీళ్ళు మనకి ఈ కెమికల్ సింథసిస్ ప్లాంట్కి కానీ అడుగుతున్నారనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే ఫోన్ నెంబర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట, ఒకసారి చూడగలరు. నెక్స్ట్ మనం దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి BE కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట.
ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్ వచ్చేసి 7th జరగబోతుంది, అది కూడా ఆగస్ట్న. టైం వచ్చేసి 9 AM నుంచి 1 PM వరకు. వర్క్ లొకేషన్ వచ్చేసి మైసూర్ లొకేషన్గా ఉన్న హారోహలీలో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారో ఒకసారి చూడగలరు. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఇంటర్వ్యూ వెన్యూ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఫోన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, డేట్ అలాగే టైం అలాగే లొకేషన్ కూడా మనకి బొమ్మసంద్రగా ఉంటుందని బెంగళూరు లొకేషన్గా అయితే చెప్పారు. వీళ్ళు మనకి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు కాబట్టి దీనికి మినిమం అయితే 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా జనరల్ కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ పిహెచ్డి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే పిహెచ్డి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడగలరు. నెక్స్ట్ మనకి బయో క్యాటలైసిస్ అండ్ బయో ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి అడుగుతున్నారు. దీనికి లాస్ట్ డేట్ అయితే 13th లోపు అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే పూర్తిగా CV సెలెక్షన్ ఫ్రెండ్స్. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి సెండ్ చేస్తే సరిపోతుంది. దీనికి 1 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సి లేదా ఎంటెక్లో బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ లేదా అనలిటికల్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే బీఫార్మసీ మరియు ఎంఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. దీనికి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ కూడా ఒకసారి చూడగలరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి AMN లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్, అనలిటికల్ డెవలప్మెంట్ ల్యాబ్, అలాగే AR&D డిపార్ట్మెంట్, అలాగే IPQAకి సంబంధించి జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి డిజిగ్నేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు, ఒకసారి చూడగలరు. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్ లొకేషన్గా అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి జాబ్ లొకేషన్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయగలరు. మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి డిపార్ట్మెంట్స్, డిజిగ్నేషన్ అలాగే మనకు ఉండవలసిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటిగా అమీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనమాట. వీళ్ళు మనకి రేపు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు, అది కూడా 11 AM నుంచి 4 PM వరకు అనమాట. వీళ్ళు అడుగుతున్న వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే IPQA, అనలిటికల్ QA, కస్టమర్ సపోర్ట్ QA, వాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్ అలాగే QMS మరియు రొటీన్ డాక్యుమెంటేషన్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. దీనికైతే మనకి 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా కెమికల్ లేదా API మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి. క్వాలిఫికేషన్ అయితే MSc లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అయితే మనకి సూరత్ లొకేషన్గా అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఈ వెన్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి విజనరీ RCM నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మెడికల్ కోడర్స్కి సంబంధించిన జాబ్ వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు, అది కూడా హైదరాబాద్ లొకేషన్గా. దీనికి మనకి 1 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. అలాగే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు అనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే లొకేషన్ మనకి ఫరీదాబాద్గా ఉంది. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్. వేకెన్సీస్ అయితే 1 ఉందన్నమాట, ఒకటే వేకెన్సీ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఎంఫార్మసీ, BSc, MSc, BDS మరియు లైఫ్ సైన్సెస్ చేసిన గ్రాడ్యుయేట్స్. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం.
ఇది మనకి క్లినికల్ రీసెర్చ్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్. వీళ్ళు క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ అయితే ఒకటి ఉందన్నమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసినట్లయితే లొకేషన్ అయితే మనకి ఫరీదాబాద్గా ఉంది. వీళ్ళు అడుగుతున్న పొజిషన్ వచ్చేసి క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పొజిషన్ కోసం అడుగుతున్నారన్నమాట. టోటల్గా ఒకటే వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సి, బీడిఎస్ మరియు లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే మీకు పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ సర్టిఫికేట్ కూడా అవసరం అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే మనకి 6 months నుంచి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే వీళ్ళ వెబ్సైట్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. అది కూడా ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉన్న బొంతపల్లికి సంబంధించి, బొంతపల్లిలోని వీళ్ళ ప్లాంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనమాట. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 24th అలాగే 25th కండక్ట్ చేస్తున్నారు. 9:30 AM నుంచి 2:30 PM వరకు అయితే. మరి వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్ అలాగే ఇంజనీరింగ్ అనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఫ్రెషర్స్ మరియు 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఫ్రెషర్స్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ, బీఈ లేదా బీటెక్లో కెమికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మనకి కెమిస్ట్రీ అలాగే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో అడుగుతున్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా బీటెక్లో EEE లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. జూనియర్ ఇంజనీర్ మరియు ఇంజనీర్ లెవెల్లో మీకు డిజిగ్నేషన్ అయితే ఉంటుందన్నమాట. వెన్యూ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే హెట్రో లెర్నింగ్ సెంటర్, 1st floor, చెల్లా ఎస్టేట్, అబోవ్ ప్రతుల్ హోండా షోరూమ్, ఎర్రగడ్డ అనమాట. మీకు దీనికి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికి కాంటాక్ట్ అయ్యి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలరు. అలాగే మీరు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోగలరు. అవన్నీ కూడా మీరు మీతో పాటు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు కనుక ఈ వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళలేను అనుకున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఎనర్గాన్ ఫార్మా నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి అడుగుతున్న పొజిషన్స్ వచ్చేసి ఇది మనకి హైదరాబాద్ లొకేషన్గా ఉంటుంది. వీళ్ళు మనకి జీసీఎంఎస్ అలాగే ఎల్సీఎంఎస్కి సంబంధించి స్పెషలిస్ట్ని అయితే అడుగుతున్నారనమాట. వీళ్ళు అడుగుతున్న రిక్వైర్మెంట్ వచ్చేసి అనలిటికల్ మెథడ్ డెవలప్మెంట్ అలాగే మెథడ్ వ్యాలిడేషన్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్స్లో మినిమం 6 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్ అయితే ఈ జీసీఎంఎస్ అలాగే ఎల్సీఎంఎస్కి సంబంధించి హ్యాండ్లింగ్ అయితే పూర్తిగా అయితే వచ్చి ఉండాలి. అది కూడా 6 to 8 years ఎక్స్పీరియన్స్. మరి మీకు కనుక 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న ఈ డీటెయిల్స్ని అయితే ఒకసారి చూడగలరు. కాంటాక్ట్ నెంబర్, హెచ్ఆర్ నెంబర్ అలాగే అడ్రస్ కూడా ఇచ్చారు. ఇవన్నిటికీ కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని వెళ్ళండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. మనం ఫస్ట్ ఒక జాబ్ నోటిఫికేషన్ చూసాం కదా, హెట్రో వాళ్ళు 4S డిగ్రీ కాలేజ్, తోటపాలెం, విజయనగరం లొకేషన్గా ఒక వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారని. అది మనకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. టైం వచ్చేసి 10 AM నుంచి స్టార్ట్ అవబోతుంది. వీళ్ళు మనకి పైన ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ డీటెయిల్స్ అలాగే శాలరీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు. అవన్నీ కూడా ఈ జాబ్ ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ అయితే బీఎస్సీ కెమిస్ట్రీ అడుగుతున్నారు. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ మనకి 1.66 lakhs శాలరీ అయితే ఉంటుంది. క్యూఏ మరియు క్యూసీ వాళ్ళకు ఎంఎస్సి మరియు కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1.8 lakhs అయితే శాలరీ ఉంటుంది. మరి ప్రొడక్షన్లో ఆపరేటర్ అనమాట, ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1.08 lakhs శాలరీ అయితే ఉంటుంది. ప్రొడక్షన్ డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళకు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళకు 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 1.08 lakhs శాలరీ అయితే ఉంటుంది.
అలవెన్సెస్ అయితే మనకి ఉంటాయన్నమాట. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్, అలాగే ప్రొడక్షన్ అలవెన్సెస్, అలాగే నైట్ షిఫ్ట్, ఇలా అలవెన్సెస్ అయితే మనకి ఉంటాయని చెప్తున్నారు. వాటికి సంబంధించి ఇచ్చారనమాట. అటెండెన్స్ అలవెన్సెస్ వచ్చేసి 1000 ఎక్స్ట్రా అయితే వస్తుంది మీరు కనుక 25 డేస్ కనుక అటెండెన్స్ ఉన్నట్లయితే. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అయితే మీరు 4 నైట్స్ చేసినట్లయితే మీకు 1500 అలవెన్సెస్ అయితే ఉంటాయి. అలాగే 8 నైట్స్ చేసినట్లయితే 2000 అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నట్లయితే 1000 రూపీస్ అయితే మీకు అలవెన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. జాబ్ లొకేషన్ అయితే మనకి నక్కపల్లి, విశాఖపట్నంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అదే మెన్షన్ చేశారు. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, వీటికి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరియు రిజిస్ట్రేషన్ లింక్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ వెబ్సైట్కి లాగిన్ అయిపోయి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఫ్రెషర్స్కి జాబ్ నోటిఫికేషన్ అనమాట. ఫ్రెషర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, ఎవరైతే బయోటెక్నాలజీ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇది మనకి బయోటెక్ ఇండస్ట్రీకి సంబంధించి ఆఫర్ చేస్తున్న కంపెనీ వచ్చేసి ప్రోవిస్ బయోల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది మనకి ప్రశాంతి నగర్, కూకట్పల్లిలో ఉంటుంది. వీళ్ళైతే అడుగుతున్నారనమాట. కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వీళ్ళు అడుగుతున్న ఫస్ట్ పొజిషన్ వచ్చేసి సీనియర్ సైంటిస్ట్ అనమాట. R&D డిపార్ట్మెంట్కి సంబంధించి 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా MSc లేదా MTech, PhD ఇన్ బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. 4 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఫార్మా లేదా బయోటెక్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెయిన్ అసలు ఫ్రెషర్స్ని అడుగుతున్నారు అనుకున్నాం కదా, వీళ్ళు QA, QC, R&D మరియు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అడుగుతున్నారనమాట. క్వాలిఫికేషన్ అయితే మనకి MSc, MTech, BSc లేదా బీటెక్ బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి వర్క్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ, ఫెర్మెంటేషన్, ప్యూరిఫికేషన్ అలాగే ప్రోటీన్ బయోకెమిస్ట్రీకి సంబంధించి ఉంటుందన్నమాట. దీనికి ఎలా అప్లై చేయాలన్నది ఒకసారి చూసినట్లయితే పూర్తిగా అయితే ఇది మనకి CV సెలెక్షన్ ఫ్రెండ్స్. మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసినట్లేనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్స్ ఎవరికి యూజ్ఫుల్ అవుతాయని అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.